గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపుర క్షేత్రములో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు రాత్రి వెంకటేశ్వర స్వామి చూడండి చల్లని వాతావరణములో చంద్రప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరించబోతూ ఉన్నటువంటి దృశ్యాన్ని, స్వామివారికి హారతి సమర్పించేటటువంటి దృశ్యాన్ని కూడా మనకి గోచరమవుతూ ఉన్నది. భక్త సులభుడైనటువంటి స్వామివారు సమస్తములైనటువంటి నిశాకరుడైనటువంటి చంద్రప్రభ వాహనంపై ఊరేగబోతూ ఉన్నారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా నక్షత్రాణ మహంశసి అని చెప్పి, అంటే నక్షత్రాల్లో చంద్రుణ్ణి నేను అని చెప్పి తెలియచేశారు. స్వామి యొక్క అనంతమైనటువంటి తత్వాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే, మరి చంద్రమా మనసోజాతానని చెప్పి పురుష సూక్తం ఆ భగవంతుని యొక్క మనస్సు నుండి చంద్రుడు జన్మించాడు అని చెప్పి వివరిస్తూ ఉన్నది. స్వామి యొక్క ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అదుగో కోలాటాలతో, భజనలతో, భజంత్రీలతో, వాయిద్యాలతో కూడా శ్రీనివాస మంగాపుర క్షేత్రములో సమస్త కోలాహలము అనేటువంటిది అంగరంగ వైభవంగా ఆ ధ్వజారోహణం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. చంద్రుడు నిశాకరుడు కాబట్టి, అంటే సూర్యుడు దివాకరుడు అంటారు. సూర్యకాంతితోనే చంద్రుడు ప్రకాశిస్తాడు. అందుకే పగలు సూర్యప్రభవాహనం జరిగిన తరువాత చంద్రప్రభవాహనం రాత్రిపూట జరుగుతుందన్నమాట. చంద్రుడు అమృత కిరణాలు కలిగినవాడు కాబట్టి స్వామి దేవతలకు అమృతం పంచిపెట్టినటువంటి మోహిని రూపంలో అమృత కలశంతో దర్శనమిస్తూ భక్తులకు అమృత విద్యను బోధిస్తూ ఉంటాడట. అదుగో స్వామి యొక్క ఆ వైభోగం చూడండి. సకలమైనటువంటి పుష్పాలంకరణలతో స్వామి యొక్క ఆ చంద్రుని వల్ల సంతోషం ఎలాగైతే యథా ప్రహ్లాదనాచంద్ర అని అంటారు. అంటే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్నటువంటి స్వామివారు ఆ దర్శనము అనేటువంటిది కలగటము భక్తులందరికీ కూడా సంతోషాన్ని, వరసిద్ధిని కలిగిస్తుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడిందండి. సూర్యుని యొక్క తీక్షణం ఏదైతే ఉంటుందో, మరి ఈ చంద్రుని యొక్క శీతలత్వం రెండూ కూడా తన స్వరూపమే అని చెప్పి స్వామి సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాల ద్వారా వెల్లడిస్తూ ఉంటాడన్నమాట. అంటే మనము
భగవద్గీతలో విశ్వరూప సందర్శ యోగంలో చూస్తే సూర్యచంద్రులు భగవంతుని యొక్క నేత్రాలుగా కూడా చెప్పబడింది. అంటే మానవునికి సూర్యుని వలన దృష్టి, చంద్రుని వల్ల మనస్సు ఏర్పడుతున్నాయి అని చెప్పి మనం చెప్పవచ్చు అన్నమాట. అదుగో కోలాటాలతో, భజనలతో, భజంత్రీలతో, వాయిద్యాలతో కూడా చూడండి. ఆవిర్బభూవోత్ర మహోజ్వలాంగ శ్రియాయుతో శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదీశబంధు ప్రసన్నధామాధ జగన్నివాస. శ్రీనివాసుని యొక్క ఆ సేవా కైంకర్యంలో నిమగ్నులయ్యారట యోగులంతా కూడా. అదుగో దేవదుందుభులు మోగుతూ ఉన్నాయట. సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానములో ఆనాడు శ్రీనివాసస్వామి ప్రత్యక్షమయ్యాడండి. మరి ఆ దేవదేవుని బ్రహ్మాది దేవతలు వసువులు సేవిస్తూ ఉన్నారట. ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజన మందారుడైనటువంటి ఆ స్వామిని బంగారు విమానములో కోటి సూర్య కాంతులతో కూడా ప్రత్యక్షమయ్యాడు. అదుగో స్వామి సేవలో కైంకర్యములో తరించటానికి భక్తులు మాత్రమే కాదండి, అదుగో గజరాజులు కూడా ముందుకు వచ్చి స్వామి యొక్క సేవలో కైంకర్యంలో తరిస్తూ ఉన్నాయి. అంటే ఆనాటి గజేంద్ర మోక్ష ఘట్టాన్ని కూడా మనం ఒక్కసారిగా గుర్తు చేసుకోవాలి. భక్త సులభుడైనటువంటి ఆ పరమాత్మ ఏ విధంగా అయితే మరి గజేంద్రుణ్ణి ఆ మహావిష్ణు రూపంలో ఏ విధంగా అయితే సంరక్షించాడో, మరి ఆ స్వామి భక్తితో ఆర్తితో ప్రార్థిస్తే చాలు తప్పక రక్షిస్తాను అని చెప్పి కూడా మరి స్వామి యొక్క ఆ మంత్రం ఏదైతే ఉంటుందో, ఆ భగవన్ నామం ఏదైతే ఉంటుందో, ఆ నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు ఓం నమో నారాయణాయ అని చెప్పి, ఓం నమో వెంకటేశాయ మంత్రము అనేటువంటిది సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలిగిస్తూ ఉన్నదండి. అమృత కిరణాలను వెదజల్లేటటువంటి ఆ చంద్రుని యొక్క శీతలత్వం ఏ విధంగా అయితే ఉంటుందో, మరి స్వామి ఈ రాత్రిపూట సంచరిస్తూ ఆ చంద్రప్రభ వాహనంపై కూడా ఊరేగటంలో ఆంతర్యం కూడా అదే. అదిగో ఛత్రం మీద కూడా చూడండి స్వామి యొక్క ఆ నామముల యొక్క వైభోగాన్ని, ఆ సౌందర్యాన్ని కూడా మనం తిలకిస్తూ ఉన్నాం. ఛత్ర చామరాదులతో కూడా స్వామికి కైంకర్యములో సేవాపరులుగా కూడా నిమగ్నులై ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటము అనేటువంటిది ఒక వైశిష్ట్యమే అన్నమాట. నవమం నవరత్నంచ బ్రహ్మా చ కమలాసనః నిధిగ్రహాశ్చ ఖండంచ రంధ్రోభావశ్చ లబ్ధకః. నవమం నవరత్నం బ్రహ్మ కమలాసనః నిధి గ్రహ ఖండ రంధ్ర భావ లబ్ధక. ఇవన్నీ కూడా 9 సంఖ్యకు పేర్లండి. అంటే సంజ్ఞా నిఘంటు ఏమని చెప్తుంది అనంటే బ్రహ్మ అనే పదం నవబ్రహ్మలను బట్టి 9 సంఖ్యను తెలియజేస్తుందట. అందుకే వెంకటేశ్వర స్వామికి ఆనాడు బ్రహ్మ జరిపినటువంటి మహోత్సవం కాబట్టి ధ్వజారోహణం నుండి ధ్వజ అవరోహణం వరకు కూడా 9 రోజులు జరుగుతాయి. ఈ మహోత్సవానికి బ్రహ్మోత్సవము అనేటువంటి పేరు కూడా సార్థకమైందండి. అందుకే తిరుమలలో ఏ విధంగా అయితే వార్షికోత్సవాలు మరి దసరా నవరాత్రుల్లో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయో, మరి అలాగే శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో కూడా స్వామివారికి ఈ 9 రోజుల పాటు కూడా ఈ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఆనాడు దేవతలందరూ కూడా ఆహ్వానింపబడ్డారట బ్రహ్మ జరిపినప్పుడు. మరి ఇంద్రాది దిక్పాలకులు వాళ్ళ వాహనాలను అధిరోహించి ఇదిగో ఈ వెంకటాద్రికే విచ్చేశారట. అంటే సమస్తములైనటువంటి ఆ మహోత్సవము అనేటువంటిది ఎలా ఉంది అంటే స్వామికి ఏ ఉత్సవం జరిపినా కూడా అది గొప్పగా శోభిల్లుతుందండి. అంటే ఆనాడు మాడవీధులన్నీ కూడా రత్న తోరణాలతో పూలమాలలతో మరి సుందరంగా కూడా అలంకరించబడితే అప్పుడు జరిగినటువంటి మహోత్సవాన్ని గుర్తు చేస్తూ ఆనాటి బ్రహ్మోత్సవం ఎంత వైభవంగా జరిగిందో అంతకన్నా గొప్పగా జరిగే తీరును కూడా మనం పరిశీలిస్తే ఒక్కసారి మనం మొన్న గరుడోత్సవం జరిగింది. ఎంత సుందరంగా శ్రీనివాస మంగాపురంలో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఈ గరుడ సేవలో పాల్గొంటే చాలు మన జన్మ చరితార్థమవుతుంది అన్నట్లుగా కూడా మరి బ్రహ్మ శ్రీనివాసుడు కుబేరుడు సమర్పించినటువంటి దివ్యాభరణాలతో కూడా
మరి ఉచ్చై శ్రమ సమస్వంచ గజమైరావతం తథా అనంతం నాగరాజంచ గరుడంచ త్రయీమయం ఏకైకం సమధిష్ఠాయ వెంకటాద్రిశిఖామణి దినే దినే సురాన్ సర్వాన్ ఉత్సవార్థం సమాగతాన్ అనుజగ్రాహరధ్యాయాం అటన్ భూమ్యా శ్రియాన్వితః. అంటే స్వామివారు ఒక్కొక్క రోజు ఉచ్చేశ్రమము అనేటువంటి అశ్వం మీద, మరి ఒకరోజు ఐరావతం అనేటువంటి ఏనుగు మీద, ఆదిశేషుని మీద, వేద స్వరూపుడైనటువంటి గరుత్మంతుని మీద కూడా ఊరేగటం మనం చూశాం. మరి శ్రీదేవి భూదేవులతో కూడా ఈ భగవానుడు అధిరోహించి భక్తజనులందరికీ కూడా కనువిందు చేస్తూ విహరిస్తూ ఉన్నారండి. మరి ఈ మహోత్సవం చూసేటటువంటి వేడుకతో సమస్త భక్తులందరినీ కూడా స్వామి అనుగ్రహిస్తున్నాడంటే ఈ రాత్రిపూట స్వామి యొక్క ఆ చంద్రుని యొక్క వాహనంగా చేసుకుని ఊరేగటములో ఆంతర్యం ఏంటి అని చెప్పి అంటే శీతలత్వాన్ని, అమృత కిరణాల్ని వెదజల్లేటటువంటి చంద్రుడు ఏ విధంగా అయితే అందరికీ ఇష్టప్రాయుడో సమస్త శుభాల్ని కలిగించేటటువంటి ఈ దేవదేవుడు కూడా అందరికీ అదుగో అనుగ్రహించేటటువంటి వాడన్నమాట.
ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపుర క్షేత్రములో చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ స్వామి భక్త కోటినంతా కూడా అనుగ్రహిస్తూ అదిగో స్వామికి నీరాజనాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు. సకలములైనటువంటి దేవతాగణమంతా కూడా అదిగో మంగాపుర క్షేత్రం చేరుకునేటట్లుగా ధ్వజారోహణం నుంచి కూడా మనం ఈ బ్రహ్మోత్సవాల శోభను కూడా మనం తిలకిస్తూ ఉన్నాం. అంటే స్వామికి ఎవరైతే భక్తితో పూజలను కానీ ఇక్కడ సమర్పించేటటువంటి మరి అన్నదానం, వస్త్రదానం, ధనము, గృహము ఈ దానం ఎవరైతే చేస్తారో వాళ్ళంతా కూడా ధన్యులవుతారట. మరి ధనవంతులై సుఖ సంపదలతో కూడినటువంటి అభ్యుదయ జీవితాన్ని కూడా అనుభవిస్తారు అని చెప్పి ఆనాడు పలికి బ్రహ్మను చూసి వరం కోరుకోమన్నాడట. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీనివాసునికి నమస్కరించి దేవ ఇందరికిని దృశ్యుండువగుచు శ్రీ వెంకటాచల శిఖరంభునందే ఈలాగు ప్రతివర్ష ఇమ్మహోత్సవము చాలా గైకొనుదు ప్రసన్నత మెరయ వరదుడవై ఎల్లవారి రక్షింప కరుణ చేయుచునుండగావలేనిదే. అంటే బ్రహ్మదేవుడు మన తరపున ఏం వరం కోరుకున్నాడో చూడండి. ఎవరైతే అందరికీ కనిపిస్తూ ఇదిగో ఇక్కడే నివసించమని చెప్పి స్వామిని కోరుకున్నాడట. ప్రతి సంవత్సరం కూడా మహోత్సవాన్ని అంగీకరించి చేయించుకోమని చెప్పి ప్రసన్నుడవై వరదుడవై భక్తులందరినీ కూడా కరుణతో రక్షించమని చెప్పి మన తరపున అడిగితే తిరుమలలో ఎలాగైతే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో ఇదిగో ఈ మంగాపుర క్షేత్రంలో కూడా తిరుమలలో లాగే ఇక్కడ కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల యొక్క శోభను అంటే మనం తిరుమలలో ఆ అక్టోబర్ నెలలో దసరా మహోత్సవాల్లో మనం చూస్తున్నాం. మరి అలాగే ఇదిగో ఈ ఫిబ్రవరి నెలలో స్వామికి జరిగేటటువంటి ఈ శోభను తిరుపతి క్షేత్రవాసులకే కాదు ఈ పరిసర ప్రాంత వాసులందరూ కూడా అలాగే రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ శ్రీనివాస మంగాపుర క్షేత్రం చేరుకుని స్వామిని దర్శించి అందరూ పునీతులవుతూ ఉంటారు. అదిగో వివిధ కళాకారులందరూ కూడా నృత్యాలతో చూడండి ఆ బాలశిఖామణులు స్వామికి అదుగో అన్నమాచారాన్ని తలపించే విధంగా స్వామి సంకీర్తనల్ని అలాగే మహావిష్ణువు యొక్క వైకుంఠములో నివసించేటటువంటి వెంకటాచలపతి వైకుంఠవాసుడు ఆ స్వామిని తలపించే విధంగా అదుగో ఆ వేషధారణ సమగ్రములైనటువంటి ఈ నృత్య గీత వాయిద్యాలతో కూడా భజనలతో భజంత్రిలతో కోలాటాలతో చూడండి శ్రీనివాస మంగాపుర క్షేత్రం ఎంత వైభవంగా రాజిల్లుతూ ఉన్నదో. ఆనాడు ఆ స్వామి అడిగితే బ్రహ్మదేవుని యొక్క కోరికను అనుగ్రహించాడట వెంకటేశ్వర స్వామి. పంకజాసన నీవు ప్రార్థించినటుల వెంకటగిరి ఎందు విహరింతునెప్పుడు సకల లోకములకు సాక్షాద్భవించి ప్రకటిత సర్వ సంపదలను వసంగుదును. స్వామి అన్నమాట చూడండి. ఓ బ్రహ్మదేవా నీవు ప్రార్థించినట్లుగా నేను ఇక్కడే నివసిస్తాను అన్నాడట. భక్తులందరినీ కనిపిస్తూ వారిని దయతో రక్షిస్తాను, సకల సంపదలన్నీ కూడా ఇచ్చి సుఖింపజేస్తాను అని చెప్పి వరం అనుగ్రహించాడండి. అందుకే ఆ మాట ప్రకారం స్వామి ఆశ్రిత భక్తవరదుడై కలియుగాంతం వరకు కూడా శ్వేత వరాహ కల్పాంతం వరకు ఇదిగో ఇక్కడే నివసిస్తూ ఉన్నాడు. అందుకే జగత్తులో ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుమల తిరుపతి అంటే అందరికీ తెలుసండి. స్వామికి ప్రతిరోజు కూడా భక్తులంతా కూడా లక్షలాది సంఖ్యలో విచ్చేసి మరి తిరుమలలో మరి అలాగే తిరుపతి క్షేత్రములో ఉన్నటువంటి చుట్టుపక్కల అప్పలాయగుంట కానీ తిరుసుకునూరు క్షేత్రం కానీ ఇదిగో శ్రీనివాస మంగాపురం కానీ ఆ స్వామికి ఆ వైభోగం ఆ లోక కళ్యాణార్థం అర్చామూర్తిగా స్వామి పైన తిరుమలలో ఏ విధంగా అయితే అర్చామూర్తిగా కొలువై ఉన్నాడో శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో కూడా అదే అర్చామూర్తి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కూడా స్వామి అవతరించి మరి ఉత్సవాదులు ఆనాడు ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మ చేసినటువంటి ఘనకార్యాన్ని కూడా గుర్తుకు తెస్తూ మనం చూస్తే శ్రీ వెంకటేశ అష్టోత్తర శతనామ స్తోత్రములో కూడా ఓం బ్రహ్మ కృతోత్సవాయ శ్రీ వెంకటేశాయ నమః అని చెప్పి ఒక మంత్రం కూడా ఉన్నదండి. ఆ మంత్రార్థం ఏంటి అంటే బ్రహ్మచే ఏర్పాటు చేయబడినటువంటి మహోత్సవాదులను స్వీకరించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారము అని చెప్పి అర్థం. అందుకే బ్రహ్మదేవుడు ధన్యజీవండి, సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ. మరి ఆయనకి చాలా పేర్లున్నాయి బ్రహ్మదేవుడికి.
బ్రహ్మ ఆత్మభూ సురజ్యేష్ఠ పరమేష్ఠి పితామహ హిరణ్యగర్భ లోకేశ స్వయంభూ చతురానన ధాత విధాత అబ్జయూని, ఇవన్నీ కూడా బ్రహ్మదేవునికి పేర్లు. మరి ఆ బ్రహ్మదేవుడు చేసినటువంటి స్వామికి మహోత్సవాన్ని వేడుకతో చూడటానికి వచ్చారట నాడు దేవతలంతా, మహర్షులంతా విచ్చేశారట, భక్తులంతా కూడా విచ్చేశారట. వాళ్ళందరూ అనుకున్నారట ఇటువంటి బ్రహ్మోత్సవాల్ని చూసి వారు అనుకున్నటువంటి మాట చూడండి. పూర్వజన్మలో మనం ఏ తపస్సు చేశామో, ఏ పుణ్యకార్యం చేశామో, ఏ నోములు నోచామో, మరి మన కోరికలన్నీ కూడా సంపూర్ణంగా ఫలింపజేసేటటువంటి గల స్వామిని పాపాలు నశించి శుభాలు కలిగేట్లుగా ఇదిగో ఈ శ్రీనివాస స్వామిని కనులారా చూడగలుగుతున్నాము అని చెప్పి మరి వారు భావించారట. ఏమి తపం వనర్చితము ఏ సుకృతం వనరించినామో, ఏ నోములు నోచినారము మనోరథములు మదిదైలు వారగా, కామిత దాన పాటవము గల్గిన తండ్రిని వెంకటాచల స్వామిని చూడగంటిమి శుభమ్ములు కూడా అఘమ్ములుడగన్. అంటే ఈ మంగాపుర క్షేత్రం చూస్తే స్వామికి ఎక్కడైతే ఇక్కడ మనము స్వామికి ఆ పర్వతాన్ని అధిరోహించటానికి సప్తగిరులు అని చెప్తారు. మరి ఆ స్వామి సప్తగిరుల్లో నిలయమై ఉన్నాడు కాబట్టి ఆ స్వామిని చూడటానికి ఇక్కడ ఉన్నటువంటి మరి శ్రీవారి మెట్టు అని చెప్పి ఆ శ్రీవారి మెట్టు ద్వారా పైకి వెళ్ళి సులభంగా 2000 మెట్లను కూడా అధిరోహించి స్వామి యొక్క దర్శనాన్ని సులభంగా పొందగలిగేటటువంటి అర్చామూర్తి యొక్క సౌలభ్యాన్ని మరి వర్ణించటానికి నాకున్న శక్తి చాలదు అని చెప్పి మరి శాస్త్రాల్లో చెప్పినట్లుగా అదుగో ఆ శీతలత్వాన్ని అమృతత్వాన్ని కలిగించేటటువంటి ఆ చంద్రుని యొక్క తత్వం ఏదైతే ఉంటుందో ఆ చంద్రుని వాహనంగా చేసుకున్నాడండి స్వామివారు. అందుకే చంద్రప్రభ వాహనానికి ఒక విశేషమైనటువంటి మానసికమైనటువంటి ఆనందం, ప్రశాంతత ఎప్పుడు కలుగుతుంది అనంటే ఇదిగో ఈ చంద్రప్రభ వాహనాన్ని చూస్తే మనకి సూర్యచంద్రుడు ప్రత్యక్ష భగవత్ స్వరూపులుగా చూస్తాం. మిగతా దేవుళ్ళు మనకు కనపడకపోయినా ప్రత్యక్షంగా మనకి రోజు కనపడేటటువంటి దేవతా నక్షత్రాల్లో స్వరూపాల్లో మనకు కనపడేటటువంటి సూర్యుడు చంద్రుడండి. అంటే దివాకరునిగా, రాత్రిపూట నిశాకరునిగా కూడా, అంటే వెలుగునిచ్చేటటువంటి దేవతలు. అందుకే చంద్రుడిని మనం చూడగానే ఆహ్లాదం కలుగుతుంది. కారణం ఏంటి అంటే ఆయన శీతలత్వాన్ని కలిగిస్తాడు. చంద్రునిలో ఉన్నటువంటి ఆ మచ్చ ఏదైతే ఉంటుందో మరి కుమార సంభవ మహాకావ్యంలో కూడా కాళిదాస మహాకవి గొప్పగా వర్ణించాడు. అంటే చంద్రుని యొక్క గ్రహాల్లో కూడా మనం చూస్తే చంద్రగ్రహాన్ని కూడా జాతకాల్లో పరిశీలిస్తారు. అంటే చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటే మరి మానసికమైనటువంటి ఉల్లాసం, మానసికమైనటువంటి ఆనందం, మానసికమైనటువంటి ప్రశాంతత అన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి కూడా జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడింది. ముహూర్తం శోధయిత్వా క్రియమాణ కార్యవిశేషా ఫలాయ కల్పంతే అని చెప్పి ఆ ముహూర్తంతో చూసి సకలములైనటువంటి కార్యాలన్నీ కూడా మొదలు పెడుతూ ఉంటారు. మనం ఉదయాన్నే చూసాం, భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అని చెప్పి సూర్యగాయత్రిగా చెప్తే మరి సప్తాశ్వరధారుడైనటువంటి సూర్య ప్రభవాహనంపై అదుగో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని ధరించి ఉదయం సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉంటే మరి శ్రీనివాస మంగాపురం ఆడవీధుల్లో ఊరేగుతూ ఉంటే మరి సమస్తములైనటువంటి సూర్యమండలం మధ్య ఉన్నటువంటి నారాయణమూర్తిని నేనే అని బోధించాడు. అందుకే జ్యోతిషాం రవిరంసుమాన్ అనే జ్యోతిష్ స్వరూపాల్లో కూడా సూర్యుని నేను అని చెప్పి భగవంతుణ్ణి అన్నమాటగా కూడా ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ అని చెప్పి ఆ సూర్యమండలం మధ్యలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ ధ్యానింపదగినవాడు అని చెప్పి వేదవచనం. అందుకే ప్రాతకాలం ఉదయం మనం చూసాం సూర్య భగవానునిగా కూడా, అంటే సూర్యప్రభ వాహనంపై స్వామి ఊరేగి మరి సమస్తములైనటువంటి భక్తజనులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పించి ఆరోగ్య ఐశ్వర్యాల్ని కూడా అనుగ్రహించాడు అని చెప్పి, అంటే మనకి ఆ స్వామిని ఆ వీక్షించేటటువంటి ఆ మహద్భాగ్యం మనందరికీ కలిగింది అని అంటే ఆ వైభవం ఎంత గొప్పది. ఆ స్వామి సూర్యచంద్రులు కూడా ఏ విధంగా భగవంతుని యొక్క నేత్రాలు, మరి ఆ మానవునికి సూర్యుని వల్ల దృష్టి, ఆ చంద్రుని వల్ల మనస్సు కూడా ఏర్పడుతున్నట్లుగా కూడా శాస్త్రాల్లో మనం విన్నాం. అందుకే
స్వామికి ఈ ఉత్సవాల్లో అనంతమైనటువంటి ఫలాలు భక్తులందరికీ కూడా అనుగ్రహించేటట్లుగా అదుగో ఆ దేవదేవుడే పురవీధులన్నీ సంచరిస్తూ అదుగో భక్తజనుల దగ్గరికే విచ్చేసి అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఓం నమో వెంకటేశాయ. చోరుడు నగధర గోవిందుడు భవరోగ వైద్యుడు బాలకృష్ణుడు చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై
ఓం నమో వెంకటేశాయ. స్వామి యొక్క అనంతమైనటువంటి వైభోగాన్ని అంతా కూడా మంగాపుర క్షేత్రములో వెలసి ఉన్నటువంటి స్వామి యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి దర్శన క్షేత్రమైనటువంటి ఈ శోభను చూస్తూ ఉంటే మంగాపురంలో వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటూ భక్తుల కోరికల్ని కూడా తీర్చేటటువంటి ఆ స్వామి దర్శిస్తే చాలు. ఎవరైతే వివాహానంతరం మరి స్వామి ఆనాడు అమ్మవారితో కలిసి తిరుగాడినటువంటి ప్రదేశం అండి ఇది. అందుకే శ్రీనివాస మంగాపురం అని చెప్పి పేరు వచ్చింది. మరి అన్నమాచార్యుల వారి యొక్క మనవడైనటువంటి చిన్న తిరుమలయ్య కూడా ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాడు అని చెప్పి ఇక్కడ గొప్పగా చెప్తూ ఉంటారు. ఎవరైతే మనం ప్రతిరోజు కూడా పరిశీలిస్తే అవివాహితులు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులతో వచ్చి కళ్యాణోత్సవాలు జరిపించడం ఇక్కడ విశేషమండి. అందుకే ఇక్కడ కళ్యాణ కంకణం ధరిస్తే వెంటనే వాళ్ళకి వివాహం జరుగుతుంది. తిరుమల కొండకు వెళ్ళలేని వారు కూడా ఇక్కడే స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. అదిగో కోలాటాలతో చూడండి. స్వామికి ఆ కైంకర్యంలో మేము కూడా భాగం వహించి స్వామి యొక్క సేవా తత్పరతను కూడా ఆ భాగ్యాన్ని పొందేటటువంటి అదృష్టం వీరికి కూడా దక్కినట్లుగా వారి యొక్క భావన. అందుకే పైన స్వామికి ఏవైతే విశేషంగా ఆర్జిత సేవలు నిర్వర్తిస్తూ ఉంటారో స్వామికి మంగాపురంలో కూడా అవే స్వామికి కూడా ఆర్జిత సేవలన్నీ కూడా అర్చన అనేటువంటిది జరుగుతూ ఉంటుందండి. అంటే శ్రీనివాస స్వామి కేవలం ఆనాడు గొప్పదైనటువంటి ఈ శోభను మనం దర్శిస్తే ఏదైతే బ్రహ్మోత్సవ శోభ ఎంత గొప్పది అని చెప్పి అంటే ఇది ఒక అదృష్టము. స్వామిని ఇలా దర్శించటము అనేటువంటిది తిరువీధుల్లో సంచరించేటటువంటి ఆ భగవానుని యొక్క దర్శన భాగ్యం అనేటువంటిది ఎంత పుణ్యము అంటే మరి పుష్ణామి చౌషధి సర్వ సోమోభూత్వ రసాత్మక అని చెప్పి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కూడా స్వామి ప్రకటించాడు. అంటే రసస్వరూపుడైనటువంటి చంద్రుడే భగవానుడు ఓషధుల్ని పోషిస్తున్నాడు అని చెప్పి అర్థం అన్నమాట. ఆ ఓషధులే లేకపోతే జీవనం మనకు లేదండి. కాబట్టి ఓషధీసుడైనటువంటి చంద్రుడు మనకు పోషకుడు అన్నమాట. ఆ చల్లని దేవర ప్రభుతో నేడు కలియుగ దైవమైనటువంటి అదుగో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తూ మరి పురాణాల్లో కూడా చంద్రుడి గురించినటువంటి ప్రస్తావన మనకు విస్తృతంగా లభిస్తుంది. అంటే చంద్రుడి శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి చంద్రప్రభ వాహనంగా ఉండటము అనేటువంటిది విశేషం అన్నమాట. చంద్రోత్పత్తి భగవంతుని మనస్సునందే కలిగిందట. అందుకే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వేదం ఏమని చెప్పింది అని అంటే చంద్రమా మనసోజాత అని చెప్పి వివరించింది. సూర్యుని అనుసరించి సూర్యకాంతితో చంద్రుడు భాసిస్తాడు కాబట్టి మరి సూర్యప్రభ వాహన సేవ అనంతరం చంద్రప్రభ వాహన సేవ జరగడము అనేటువంటిది సముచితంగా భావిస్తారు. చంద్రోదయం కాగానే మనం చూస్తే ప్రతిరోజు కలువులు వికసిస్తూ ఉంటాయి. అలాగే సముద్రం కూడా ఉప్పొంగుతూ ఉంటుంది. చంద్రకాంతమనులు కూడా స్రవిస్తూ ఉంటాయి. మనం చూస్తే పౌర్ణమి నాడు చూస్తే సముద్ర స్నానానికి వెళుతూ ఉంటారు. ఆ సముద్ర స్నానములో అలలు కూడా అదుగో ఆ చంద్రుని యొక్క పౌర్ణమి నాటి చంద్రుని చూసి ఎలాగైతే పైకి ఉప్పొంగుతాయో అలాగే ఈ చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్త మానసాంబోధులు ఉప్పొంగుతాయండి. భక్త నేత్రోత్పలాలు వికసిస్తాయండి. ఆనందరసం ఏదైతే ఉంటుందో అది భక్తుల హృదయం నుండి స్రవిస్తుందన్నమాట. అందుకే ఆనందము చల్లదనము కూడా అదుగో చంద్రుని వల్లే కలుగుతుంది అని చెప్పి ప్రాచీనులు వర్ణించారు. ఈ చంద్రప్రభ వాహనాన్ని వైభవాన్ని మనం ఏమని చెప్పాలి? ఈ వాహన సందర్శనము అనేటువంటిది ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైకం అనేటువంటి త్రివిధ తాపాలను కూడా నివారిస్తుంది. అందుకే ఆ చంద్రుని పేరు వినగానే మనకు కలిగేటటువంటి ఆనందము ఆహ్లాదము అనేటువంటిది ఆ భక్తజన కోటికి కూడా ఆ చంద్రుని వాహనంగా చేసుకున్నటువంటి ఆ భగవంతుడు ఆ రకమైనటువంటి తాపాలన్నీ కూడా పోగొట్టేటటువంటి వాడగుగాక. అందుకే రేపు కూడా బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు మనం చూడబోతూ ఉన్నాం రథోత్సవాన్ని కూడా. అంటే స్వామిని ఒక్కొక్క వాహనములో ఒక్కొక్క సేవలో తరించడం అంటే ఎంత గొప్పది అని అంటే రేపు జరగబోయేటటువంటి రథోత్సవాన్ని భక్తులే స్వయంగా లాగి ఆ రథాన్ని మరి ఆ మాడవీధుల్లో స్వామిని ఆ భుజస్కంధాలపై లాగుతూ ఉంటే ఎంత ఆనందాన్ని చవిచూస్తారో అనేటువంటిది ఆగమశాస్త్రాల్లో చెప్పబడినట్లుగా రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే.
అదుగో భక్తులంతా చూడండి వివిధమైనటువంటి వాయిద్యాలతో, కోలాటాలతో, భజనలతో, భజంత్రీలతో కూడా వివిధ రకాలైనటువంటి ఆ శిరస్సు మీద ఆ అగ్నిని ధరించి మరి ఏ విధంగా అవి కింద పడకుండా ఎంత చాకచక్యంతో కూడా వారు చేసేటటువంటి ఆ కోలాటాన్ని చూస్తుంటే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క రూపం, కలియుగ వైకుంఠమైనటువంటి ఆ వెంకటనాథుని యొక్క వేషధారణ, ఛత్ర చామరాదులతో స్వామికి కలిగేటటువంటి ఈ కైంకర్యం ఇవన్నీ కూడా మనకి వైకుంఠాన్ని తలపించే విధంగా కూడా శ్రీనివాస మంగాపురంలో వెలసినటువంటి ఆ స్వామి యొక్క శోభను కూడా మనం తిలకిస్తూ ఉన్నాం. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై స్వామి ఊరేగుతూ పెదశేష వాహనములో, చినశేష వాహనములో, అంశవాహనములో, అలాగే సింహవాహనములో, ముత్యపు పందిరి వాహనములో, కల్పవృక్ష వాహనములో, సర్వభూపాల వాహనములో ఇలా అనేక రకాలైనటువంటి వాహనాలతో కూడా ఆ స్వామి దర్శనమిచ్చి గరుడ వాహనంగా, హనుమద్వాహనంగా ఇన్ని రకాలైనటువంటి వాహనాలతో స్వామి ఊరేగుతూ మన అందరినీ అనుగ్రహిస్తున్నాడు అంటే భక్తుల పాలిట కొంగు బంగారమై మరి స్వామికి ఇన్ని ఉత్సవాలు జరిగిన ఈ వార్షికోత్సవాల్లో, బ్రహ్మోత్సవాల్లో ఉన్నటువంటి ఆ శోభ అనంతము, ఆ ఫలితం కూడా అనంతమే. ఎందుకంటే ఉత్తమోత్తమైనటువంటి వైకుంఠాన్ని వదిలి అదుగో భక్తులందరినీ అనుగ్రహించటానికి భూలోకానికి విచ్చాడు సాక్షాత్తు మహావిష్ణువు. ఆయన ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామి. భక్తుల చేత తృణమో ఫనమో కానుకలన్నీ కూడా పుచ్చుకొని పాపాలన్నీ పోగొడతాడండి. మరి వారి నుంచి ఒకటిగా తీసుకుని దానికి 1000 రెట్లుగా అనుగ్రహిస్తాడు. అందుకే చూడండి, ఆపద ముక్కులవాడ, అనాథరక్షక, గోవిందా అని చెప్పి ఆ స్వామికి ఆ నామాలతో ఆ స్వామిని దర్శించేటప్పుడు వాళ్ళకి కలిగేటటువంటి ఆ ఆత్మానంద అనుభూతి అది బ్రహ్మానందం కంటే కూడా గొప్పదిగా చెప్పారు. తన భక్తులకి కళ్యాణప్రదములైనటువంటి శుభ పరంపరలు కలిగించటానికే వారి చేత కళ్యాణోత్సవాలు చేయించుకుంటాడట. అందుకే తిరుమలలో ఎలాగైతే ప్రతిరోజు కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుందో మన శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో కూడా స్వామికి ప్రతిరోజు మరి కళ్యాణోత్సవ శోభ అనేటువంటిది స్వామికి కైంకర్యం జరుగుతూ ఉంటుంది. మరి విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభించి వైఖానస ఆగమోక్తంగా స్వామికి ఇక్కడ జరిగేటటువంటి ఈ కళ్యాణము ఎంత గొప్పది అని చెప్పి అంటే స్థల పురాణంలో కూడా చెప్పబడినట్లుగా మరి నారాయణవనములో శ్రీనివాసుని కళ్యాణం ముగిసిన తరువాత స్వామి పద్మావతి సమేతుడై తిరుమలకు బయలుదేరాడట. శాస్త్ర ప్రకారం పెళ్ళైన దంపతులు 6 నెలల పాటు కొండలు ఎక్కడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళకం చేయకూడదు అని చెప్పి అగస్త్య మహర్షి చెప్పాడట. అందుకే ఇక్కడ ఉన్నటువంటి అగస్త్య ఆశ్రమంలో 6 నెలల పాటు విడిది చేశారట. ఆ సమయంలోనే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి తిరుమల కొండ కింద కళ్యాణి నది తీరాన ఉన్నటువంటి ఇదిగో శ్రీనివాస మంగాపురంలోనే స్వామివారు ఎక్కువ కాలం గడిపారట. అందుకే తిరుమలకు వెళుతూ స్వామివారు తన భక్తులకి 2 వరాలు ప్రసాదించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయండి. తన దర్శనం కోసం తిరుమలకు రాలేనటువంటి భక్తులు అదిగో శ్రీనివాస మంగాపురంలో అర్చావతార స్వరూపంతో దర్శన భాగ్యం కల్పిస్తానని, పద్మావతీదేవిని పరిణయమాడిన వెంటనే తాను విడిది చేసినటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించినటువంటి వారికి సకల శుభాలు, అలాగే పెళ్లి కాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని కూడా అనుగ్రహిస్తాను అని చెప్పి కూడా స్వామివారే స్వయంగా విన్నవించారట. అంటే స్వామి చూడండి భక్తుల కోసం ఎన్ని వరాలు మనకి కలిగిస్తూ ఉన్నాడో. అందుకే ఆయన్ని కలవు వెంకటనాయక అన్నారు. అంటే దేవదేవుడు జగత్ కళ్యాణ చక్రవర్తి ఈ గోవిందస్వామి అన్నమాట. తిరుమల క్షేత్రంలో ఎలాగైతే ప్రతినిత్యము ఉత్సవం జరుగుతూనే ఉంటుంది, మరి అలాగే ఊరేగింపు నిర్వహింపబడుతూనే ఉంటుంది. ఏడాది పొడవునా కూడా ప్రతిరోజు పండగేనండి. పచ్చ తోరణాలుగా కూడా స్వామి అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు కాబట్టి అత్యంతమైనటువంటి భక్తజన ప్రియుడు కూడా. అందుకే స్వామికి ఎంతటి వైభోగం, ఎంతటి ఈ సర్వదేవతలకు ఆలవాలమైనటువంటి నిరంతరాయంగా చూడండి ఈ భక్తజన సందోహం. మరి దివ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతుంది అనంటే మరి తిరుమలలో ఆ భక్తజన కోటి అంతా కూడా స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందిన తరువాత తిరుపతిలో ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఒక్కసారిగా సందర్శనాన్ని పొందటము అనేటువంటిది వాళ్ళకు కలిగేటటువంటి ఆనందం అండి. ఎందుకంటే ఈ వెంకటాచల క్షేత్రము ఎంత గొప్పది.
ఆనాడు బ్రహ్మదేవుణ్ణి పిలిచి జగత్ కళ్యాణం కొరకే ఉత్సవాలు నిర్వహించమంటే ఆ ఆజ్ఞ ప్రకారమే బ్రహ్మదేవుడు ఆనందలేని మధ్యలో ఆవిర్భవించినటువంటి శ్రవణ నక్షత్రం పూర్తయ్యేటట్లుగా 9 రోజుల ఉత్సవాలు ఘనంగా ఎలాగైతే బ్రహ్మోత్సవాలుగా మరి మనం పిలుస్తామో అంతే శోభతో ఈ ఫిబ్రవరి నెలలో కూడా స్వామికి ఈ విశేషంగా మంగాపుర క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వర్తించడము అనేటువంటిది ఆనవాయితీ అన్నమాట. వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి అంటే స్వామికి సమానమైనటువంటి దైవము ఈ లోకములోనే లేదు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కలియుగములో అనేక పాపపంకిలమైనటువంటి దోషాల నుండి కానీ ఆపదల నుండి కానీ రక్షించేటటువంటి దేవదేవుడు ఎవరు అని చెప్పి అంటే అదిగో స్వామి అండి. స్వామికి ఏదైతే మనం మంత్రం జపిస్తామో, ధ్యానం ఏదైతే ఆచరిస్తామో ఆ ధ్యానానికి మించినటువంటి తపస్సు ఉండదట. స్వామి మంత్రాన్ని మించినటువంటి మంత్రం ఉండదట. ఒక్కసారి స్వామిని సందర్శిస్తే జీవుని సకలేంద్రియాలకు కూడా అనంత చైతన్యం కలుగుతుందండి. అదిగో బ్రహ్మోత్సవ శోభలో తరించేటటువంటి భక్తజన కోటి, వివిధ రకాలైనటువంటి అశ్వవాహనం, అలాగే గజేంద్రులు స్వామికి ఈ సేవా కైంకర్యంలో నిమగ్నై విద్యుద్దీపాలంకరణతో కూడా మంగాపుర క్షేత్రం అదిగో వృషభరాజులు, అశ్వములు, గజములు, గజరాజులు స్వామి సేవా కైంకర్యములో తత్పరతతో ఆనందముతో కూడా అవన్నీ కూడా స్వామికి అదిగో ఛత్ర చామరాజులతో కూడా స్వామికి ఆ జరిగేటటువంటి వైభోగములో ఒక మహారాజు వస్తూ ఉంటే ఏ విధంగా అయితే ఆ మహారాజుకు స్వాగతం పలకటానికి వందిమాగధులు సకలములైనటువంటి సేవాగణం ఎలాగైతే ఉంటుందో మరి లోకానికే అధిదేవుడు, లోకానికే అధినాయకుడు ఈయన. అందుకే మనం విష్ణు సహస్రనామం చూస్తే భీష్మ మహాశయుడు ధర్మరాజుకు బోధించినటువంటి, అంటే ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. చింతల చిగురులే చిచ్చులడా చింతల చిగురులే చిచ్చులడా ఇంతటిలోని కను ఏలాగే చింతల చిగురులే చిచ్చులడా ఇంతటిలోని కను ఏలాగే చక్కని మన్మథ సంవత్సరంబున చుక్కల రాజే సూర్యుడై చక్కని మన్మథ సంవత్సరంబున చుక్కల రాజే సూర్యుడై ఎక్కువ రాత్రుల ఎండగాయునట ఎక్కువ రాత్రుల ఎండగాయునట ఎక్కడిదిక బ్రతుకు ఏలాగే చింతల చిగురులే చిచ్చులడా కాంతల నడుముల కరవయ్యడినట అంతట జౌవనపు ఆమనిని కాంతల నడుముల కరవయ్యడినట అంతట జౌవనపు ఆమనిని వింత మీనశని వెలదుల కన్నులను వింత మీనసని వెలదుల కన్నులను
ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులట ఇంతటిలోని కను ఏలాగే కుంకుమ గుబ్బల కుంభరాశికిని వంకల చంద్రుడు వచ్చెనట కుంకుమ గుబ్బల కుంభరాశికిని వంకల చంద్రుడు వచ్చెనట వెంకటరమణుడు హరే వెంకటరమణుడు వెలదిగూడినట ఇంకని తమకము ఏలాగే వెంకటరమణుడు వెలదిగూడినట ఇంకని తమకము ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులడా ఇంతటిలోని కను ఏలాగే 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 కలౌ యుగే మనుష్యాణం సంకీర్ణానాంచ రక్షిత శ్రీవేంకటేశనాన్యోస్తి సర్వానిష్ట నివారణాత్. విద్యుత్ దీపాలంకరణతో చూడండి, స్వామివారి యొక్క నామాలు శంఖచక్రాలతో కూడా విద్యుత్ దీపాలంకరణతో కూడా శోభిల్లేటటువంటి ఆ శ్రీనివాస మంగాపుర క్షేత్రములో స్వామికి జరిగేటటువంటి ఆ బ్రహ్మోత్సవ శోభను మనం సందర్శిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయట. ఎందుకంటే జీవులందరికీ కూడా సకలాభీష్ట ప్రదాత ఎవరు అని చెప్పి అంటే అదుగో సచ్చిదానంద స్వరూపినిగా ఆ స్వామివారే. ఈ స్వామి సందర్శన సంసేవనాదుల చేత కూడా జీవులకు సకల సిద్ధులు యోగశక్తులు లభిస్తాయట. వేదాంతానికి మించినటువంటి శాస్త్రము, వెంకటేశ్వర స్వామికి మించినటువంటి దైవం లేదు అని చెప్పి మునిపొంగవులందరూ తెలియచేస్తూ ఉంటారు. యం దృష్ట్వా నాపరం స్థానం యం దృష్ట్వా నాపరో గిరిః యం దృష్ట్వా నాపరం తీర్థం యం దృష్ట్వా నాపరం తపః. స్వామిని ఒక్కసారిగా సందర్శించేటటువంటి భాగ్యాన్ని కలిగి చరాచర జగత్తులో కూడా ఈ క్షేత్రానికి మించినటువంటి దైవాన్ని మించినటువంటి దైవము ఈ కలియుగములో వైకుంఠంగా భాసిల్లేటటువంటి ఈ స్వామి సందర్శనము అనేటువంటిది కూడా ఎంత గొప్పది అనంటే అనంత తేజోమయమైనటువంటి ఒక దివ్యధామంగా కూడా శోభిల్లేటటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మనం ఒక్కసారిగా ఆలోచిస్తే అఖండ ప్రకాశంగా సత్యమై జ్ఞానమై ఆది మధ్యాంతాలు లేనిదిగా కూడా పరిపూర్ణమై ఇంద్రియగోచరం కానటువంటి శాశ్వత సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటుందండి. ఆ ఆలయ గోపుర శోభను కూడా చూస్తే స్వామి సప్త కలశాలతో కూడా ఆ గోపుర శోభను చూడండి, విద్యుత్ దీపాలంకరణతో ఎంత శోభాయమానంగా సుందరంగా వృషభరాజులు కూడా అదుగో టీవీగా స్వామి కైంకర్యములో అశ్వరాజులు సేవలందిస్తూ ఆ కైంకర్యములో ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని వారు కూడా తరిస్తున్నాయి అనంటే నీలమేఘ శ్యాముడు పీతాంబరధారి రత్న తోరణ విలసితమైనటువంటి ఆనంద నిలయవాసుడండి స్వామివారు. పంచాయుధ శోభితుడు,
చండ ప్రచండ సునందాది ద్వారకపాలక పరివారగణం చేత కూడా సేవింపబడేటటువంటి దేవదేవుడు ఎవరు అనంటే అదుగో మన వెంకటేశ్వర స్వామి. స్వామి నామాలతో అచ్యుత అనంత గోవింద అని చెప్పి ఆ నామాలతో ఆ దివ్యమంగళమైనటువంటి విగ్రహునిగా మరి రామకృష్ణాది లీలావతార లీలా విభూతితో కూడా అలరారేటటువంటి సత్యజ్ఞాన స్వరూపుడండి. మరి సకల ఉపనిషత్సారమైనటువంటి దివ్యమూర్తిగా అదుగో విద్యుత్ దీపాలతో కూడా చూడండి శంఖచక్రాల మధ్య ఆ స్వామి యొక్క నామాలు గోవిందనామాలతో కూడా పులకరిస్తూ ఈ శ్రీనివాస మంగాపురములో ఏ విధమైనటువంటి అనంత సౌందర్యమూర్తిగా అలరారేటటువంటి అర్చామూర్తి స్వరూపినిగా కూడా భగవంతుడైనటువంటి ఆ సౌందర్యమూర్తిని కోటి మన్మథాకారునిగా సకల జగంబులు మోహింపజేసేటటువంటి మోహన గోపాలునిగా కూడా ఆ బ్రహ్మాది దేవతలందరూ కూడా వైఖానస అగస్త్యాది మహర్షుల చేత మరి జనకాది చక్రవర్తుల చేత కూడా పూజింపబడేటటువంటి దేవదేవుడు ఎవరు అనంటే అదుగో ఈ స్వామి. ఎందుకంటే మహదానంద స్వరూపుడు ఆనంద రసానుభూతిని కూడా అనుగ్రహిస్తూ ఉంటాడట. చతుర్భుజునిగా శంఖచక్ర గదాధారిగా నిర్మల ముఖార విందంతో విశాల నేత్రాలతో చిరునవ్వులు చిందించేటటువంటి మనోహరాకారుడెవరు అనంటే మరి పాదనూపురం నుండి సువర్ణ కిరీటం వరకు కూడా సమస్త అలంకారాలు ధరించాడట. వజ్రాంకుశాది దివ్య చిహ్నాలతో కూడా శోభించేటటువంటి పాదపద్మాలు కలిగిన వాడండి దేవదేవుడు. అందుకే కాళ్ల గోళయందిలి చంద్రకాంతుల చేత జీవుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తాడు. అందుకే ఈ చంద్రప్రభ వాహనంతో ఆంతర్యమేంటి అంటే మరి స్వామిని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ దాసులందరికీ కూడా తన దివ్య పాదారవింద మకరంద సేవనాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఆ కృపామృత సాగరములో భక్తులు స్నానమాచరించి సంపదల్ని సమకూర్చేవాడై వెలుగుందేటటువంటి దేవదేవుడు ఎవరు అంటే అదుగో స్వామే. అందుకే సతతం హృదయాంభోజ మధ్యే శ్రీ వెంకటేశ్వరం ప్రణవార్ధస్వరూపంతు త్రిమండల సుసంస్థితం నానావర్ణలసత్పుష్ప దివ్య సౌరభ్యమాలయా హిమాంబుసిక్తయా దివ్య వైజయంత్యా విరాజితం. అంటే నిత్య కళ్యాణ వైభవం కర్పూర తాంబూలాది దివ్య భోగ పరివేష్టితినిగా అదుగో ఛత్ర చామరాది పరిచర్యలందుకుంటూ మంగళహారతులు స్వీకరిస్తూ దివ్య వాదిత్ర ధ్వనులు సంగీత మధురగానాలు ఆలకిస్తూ సిద్ధ గరుడ గంధర్వాదుల చేత సేవింపబడేటటువంటి మరి దేవతా సార్వభౌముడు ఎవరయ్యా అంటే అదుగో కళ్యాణ వెంకటేశ్వర స్వామి. సర్వావయాలయందు దివ్య చిహ్నములు కలిగినటువంటి శ్రీనివాసుడు తన పాదపద్మములే జీవులకి శరణమని చూపుచున్నటువంటి వాడై శుద్ధ సత్వ గుణోపేతునిగా కూడా ప్రకాశిస్తూ ఉన్నాడండి. అంటే ఆ స్వామిని కళ్యాణ వైభోగంతో కూడా కళ్యాణం శుభాన్ని కలిగించేటటువంటి దేవదేవుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని ఎందుకు వచ్చింది అనంటే కళ్యాణం అంటే సంస్కృతంలో శుభాన్ని కూడా కలిగించే దేవుడు. మరి కళ్యాణం కాని వారికి వివాహం కాని వారికి ఇక్కడ కళ్యాణ కంకణం ఏదైతే కట్టుకుంటారో మరి స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. అందుకే ప్రతిరోజు స్వామికి జరిగేటటువంటి కళ్యాణోత్సవం తర్వాత మరి ఆ కళ్యాణ కంకణాన్ని కూడా అర్చక స్వాములు ధరింపజేస్తారు. దానిలో ఆంతర్యం ఏంటి అంటే వివాహం కాని వారికి తొందరగా వివాహం జరిగి మరలా స్వామివారి దర్శన భాగ్యాన్ని పొంది మరి ఎలాగైతే స్వామి వివాహం తరువాత ఇక్కడ నుంచే శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరుకున్నట్లుగా శాస్త్రాల్లో చెప్పారో అదుగో ఆదిశేషుని స్వరూపాన్ని ఆ పెదశేషవాహనంపై చినశేషవాహనంపై స్వామి ఊరేగేటటువంటి ఆంతర్యాన్ని ఆ కోటి విద్యుత్ దీపాలంకరణలతో కూడా ఆ స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క శంఖ చక్రాది ఆయుధోపేతుడై స్వామి సుమంగళకరుడై భాసిల్లేటటువంటి ఆ శోభను చూస్తూ ఉంటే దివ్యోపచారై కళ్యాణ వైభవై షోడశాభిదై దివ్య సౌరభాతాంబులై ముక్తాచూర్ణ విమిశ్రితై గీతవాదిత్య నృత్యైశ్చ మృదంగ పటహానకై వీణావేణుసుతాలాజ్యై గోముఖస్వరమండలై
సర్వాంగలక్షణానందం దర్శయంతం పదాంబుజం సత్యం విశుద్ధ విజ్ఞానం ఘనప్రజ్ఞానప్రదం హరిం. అంటే ఆయన పాదపద్మాలు అనంతముగా శోభిల్లితే ఆయన మంత్రము అష్టాక్షరీ మంత్రం ఎంత గొప్పది అంటే ఓం నమో వెంకటేశాయ అనేటువంటి ఆ మంత్రము హృదయం అనేటటువంటి 8 రేకుల పద్మమండి. అందుకే ఆ మంత్ర ధ్యానాన్ని భక్తి ప్రపత్తులతో ధ్యానం చేస్తే, స్వామిని ఉపాసిస్తే ఆ దివ్యనామ ఉపనిషత్తుల సారమనేటువంటి సాగరం నుండి ప్రభవించినటువంటి కౌస్తుభ రత్నముగా, అలాగే అజ్ఞానాంధకారాల్ని పోగొట్టుతూ మరి దివ్యమంగళమూర్తికరుడైనటువంటి శేషభూషాలంకారంతో కలిగి ఉన్నటువంటి అదుగో వెంకటేశ్వర స్వామిని విద్యుద్దీపాలంకరణలతో శంఖ చక్రాది ఆయుధోపేతుడై ఆ వైకుంఠములో భాసిల్లేటటువంటి వైకుంఠవాసునిగా కూడా ఆ శోభను పొందేటటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ సౌందర్యమూర్తిని జగన్నాయకుడు మన్మథాకారుడు అయినటువంటి ఆ స్వామిని మనం సకలాభీష్ట ప్రదాతగా సకలైశ్వర్యాలు సిద్ధింపజేసేటటువంటి ఆ స్వామిని చూస్తూ ఉంటే యోగీశ్వరులకు కూడా దుర్లభుడైనటువంటి ఆ మంత్రం ఉపాసిస్తే మహదానందం కలుగుతుందట. అందుకే వెంకటేశ్వర మంత్రము అనేటువంటిది మంత్రంలోకెల్లా రహస్యమైందిగా శాస్త్రాల్లో చెప్పారు. అష్టాక్షరమిదం ఖ్యాతం భుక్తి ముక్తి ఫలప్రదం రహస్యం సర్వమంత్రాణం గోపనీయం ప్రయత్నతః. మంత్రధ్యానమిదం కృత్వా పశ్చాన్మంత్రమిదం వదేత్ నమః శ్రీ వెంకటేశాయ నమోంతం వాసముచ్చరేత్. నమః శ్రీ వెంకటేశాయ శుద్ధ జ్ఞానస్వరూపిణే వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ తే నమః. మహాలక్ష్మి అమ్మవారిని చూడండి, విద్యుద్దీపాలంకరణతో ఎంత సౌందర్యమూర్తిగా అమ్మను విరాజిల్లేటటువంటి ఆ వైభోగాన్ని, ఆ సౌందర్యం ఆకారాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చందమామరావు జాబిల్లిరావు, చందమామరావు జాబిల్లిరావు, కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో, చందమామరావు జాబిల్లిరావు, కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో, చందమామరావు జాబిల్లిరావు, చందమామరావు జాబిల్లిరావు. నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి, నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి, నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి, నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి, నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి, జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి, జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి, ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి, ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి, కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో, చందమామరావు జాబిల్లిరావు, కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో, చందమామరావు జాబిల్లిరావు, చందమామరావు
జాబిల్లి రావో. సురలగాచిన దేవరకు చుంచుగరుడు నెక్కిన గబ్బికి, సురలగాచిన దేవరకు చుంచుగరుడు నెక్కిన గబ్బికి, నెరవాది బుద్ధుల పెద్దకు మానీటు చేతల పట్టికి. సురలగాచిన దేవరకు చుంచుగరుడు నెక్కిన గబ్బికి, నెరవాదే బుద్ధుల పెద్దకు మానీటు చేతల పట్టికి. విరుల వింటి వాణి అయ్యకు వేవేలు రూపుల స్వామికి, విరుల వింటి వాణి అయ్యకు వేవేలు రూపుల స్వామికి, సిరిమించు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి. సిరిమించు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి, శ్రీ వెంకటనాథునికి. కుందనపు పైడి కోర వెన్నపాలు తేవో, చందమామరావో జాబిల్లి రావో. కుందనపు పైడి కోర వెన్నపాలు తేవో, చందమామరా. ఓం నమో వెంకటేశాయ. చందమామరావో జాబిల్లిరావో అనేటువంటి ఈ కీర్తనను కూడా మనం విన్నాం. అంటే చంద్రుడు మరి స్వామి శక్తి సంపన్నుడిగా భూమి మీద ఉన్నటువంటి ఔషధాలకు అధిపతిగా కూడా మారాడు అనంటే జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడినట్లుగా మరి చంద్రునికి దక్షుడు తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడట. అంటే ఆ దక్షుడెవరు అంటే బ్రహ్మకుమారుడండి. మరి ఆ దక్షుడికి ఎంతమంది కుమార్తెలు అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు 27 మంది కుమార్తెలు. అంటే దక్షుని యొక్క కోరికను మన్నించాడు, ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు దక్షుడు చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడట. తన 27 మంది కుమార్తెలకు సమానమైన ప్రేమను అందించాలి అనేది ఆయన మాట. ఆ మాటకు మారు మాట్లాడకుండా సరే అన్నాడు చంద్రుడు. మరి 27 మంది కుమార్తెలతో చంద్రునికి వివాహము అనేటువంటిది అంగరంగ వైభవంగా జరిగింది. మరి అందుకే ఆయన ఒక్కొక్క రోజు ఒక్కో భార్య వద్ద ఉంటూ ఉంటాడు. పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. మనం చూస్తే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి ఇలా నక్షత్రాల పేర్లన్నీ చెప్తాం. 27 మందిలో రోహిణి అనేటువంటి భార్య మీద చంద్రునికి అత్యంతమైనటువంటి ప్రేమ కలిగిందట. ఆ విషయం మిగతా భార్యలతో అసూయ కలిగించేంతగా కలిగితే మరి రోహిణి పట్ల చంద్రుని వ్యామోహం పెరిగితే ఈ వ్యవహారాన్నంతా కూడా తండ్రి చెవిన వేశారట మిగతా భార్యలంతా. మరి ఆ విషయాన్ని విన్నటువంటి దక్షుడు చంద్రుణ్ణి మందలించాడట. కానీ కొద్ది కాలం గడిచాక చంద్రునిలో అదే తీరు కనిపిస్తూ ఉన్నదట. అంటే మిగతా భార్యల కంటే అతనికి రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటే అప్పుడు దక్షుడు ఊరుకోలేదట. స్వామివారికి చూడండి ఆ నీరాజన సమర్పణ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః అని. అదుగో అంటే రోహిణి మీదే ఉన్న ప్రేమతో తన మిగతా కూతుల్ని సవ్యంగా చూసుకోవటం లేదు అంటూ దక్షుడేం చేశాడు అంటే చంద్రుని మీద కోపగించుకున్నాడట. ఏ వెలుగును చూసుకొని నువ్విలా విర్రవీగుతున్నావో ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుంది అని చెప్పి శపించాడట. బ్రహ్మ కుమారుడైనటువంటి దక్షుని మాటకు తిరిగే ముందండి ఆయన శపించినట్లుగానే ఒక్కో రోజు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణించిపోతూ ఉన్నాడు. మరి చంద్రుడు క్షీణిస్తే ఏమవుతుంది, ఔషధుల పరిస్థితి ఏమవుతుంది, మరి మనుషుల మనసులు ఏమవుతాయి? ఇలా అందరూ కలవరపడటం ప్రారంభిస్తే అటు దేవతలు చంద్రుడు కూడా తనకు శాప విమోచనం ప్రసాదించమని చెప్పి వేడుకున్నాడట. ఎక్కడా అతనికి ఉపశమనం లభించలేదు. మరి చివరికి వెలుగు మాత్రమే మిగిలినటువంటి సమయములో మరి శివుని చెంతకు వెళ్ళాడు.
చంద్రుని పరిస్థితిని గమనించాడు భోలాశంకరుడు. అతని మనసు కరిగిపోయింది. దక్షుని శాపం అకారమైంది కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు. ఆ శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండటం మంచిది కాదు అని చెప్పి భావించినటువంటి పరమేశ్వరుడు ఒక ఉపాయాన్ని సూచించాడు. దక్షుని శాప కారణంగా చంద్రుడు ఒక పక్షం పాటు క్షీణించక తప్పదని, లోక కళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగుని సంతరించుకుంటాడని అని చెప్పి కూడా తెలియచేశాడండి. అందుకే మనం చూస్తే పరమేశ్వరుడి దగ్గర ఉంటే అలా దక్షుని శాపం నుంచి కొంతైనా విమోచనం పొందుతుంది అని చెప్పి గ్రహించాడు చంద్రుడు. అందుకే శివుని సిగలో ఉండిపోయాడండి. అంటే మనం చూస్తే ఆ చంద్రుని యొక్క శోభ అనేటువంటిది ఎంత వైభోగంగా విరాజిల్లుతూ ఉందో. అంటే స్వామి పాదాలని చేరుకున్నాడు కాబట్టి ఆ జీవితం వెలుగుమయమైందిగా భావిస్తారు. మరి గొప్పదైనటువంటి ఆ చంద్రుని శోభను చూస్తే ఆ దివ్యమంగళకరుడైనటువంటి మానసికోల్లాసాన్ని కలిగించేటటువంటి గ్రహాల్లో కూడా చంద్రగ్రహానికి ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉంది. ఎందుకే చంద్రత్వము అనగానే మనం చూస్తే చిన్నప్పుడు కూడా పిల్లలకి మనము చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పి చంద్రుడిని మామగా పోలుస్తారంటే ఆ చంద్రుడు వచ్చాడు అని అంటే ఆ చంద్రుడిని చూపించి మన వాళ్ళు మన పిల్లలకి భోజనం పెడుతూ ఉంటారు. ఆ చంద్రుడిని అంటే పిల్లలకు కూడా ఆ చంద్రుడిని చూడగానే ఆనందోల్లాసము అనేటువంటిది కలుగుతుందట. మరి అటువంటి ఉల్లాసాన్ని కలిగించేటటువంటి ఆ చంద్రుడినే ఈ దేవదేవుడు వాహనంగా చేసుకొని మరి ఊరేగుతూ భక్తజన కోటిని అనుగ్రహిస్తూ ఉంటే మరి ఎంతటా ఆనందము అనేటువంటిది మనకి చెప్పటానికి అలివి కాదండి. అంత గొప్పదైనటువంటి ఆ స్వామిని సేవించేటటువంటి భాగ్యాన్ని కూడా పొందటము అనేటువంటిది కూడా ఒక గొప్పదే. అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఈ స్వామిని సందర్శిస్తే ఆనాడు ఆ కళ్యాణ మహోత్సవానికి ఆనాడు చతుర్ముఖ బ్రహ్మ శంకరుడు దేవేంద్రాది దిక్పాలకులు మహర్షులు కూడా విచ్చేశారట. ఎంత గొప్పగా విచ్చేసినటువంటి ఆ స్వామిని ఆ కళ్యాణం సందర్శనము అనేటువంటిది కూడా దేవతలందరూ కూడా ఇదిగో ఈ తిరుమల ప్రాంతానికే విచ్చేశారు. మరి మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా వివాహమైన తరువాత ఈ ప్రాంతమంతా కూడా స్వామి సంచరించాడు కాబట్టి ఇప్పటికీ ఈ శ్రీనివాస మంగాపురంలో వెలసి ఉన్నటువంటి ఈ దేవదేవుణ్ణి కానీ అలాగే అప్పలాయిగుంటలో ఉన్నటువంటి ఆ స్వామిని కానీ దర్శించి అందరూ శుభాల్ని పొందుతారు. అదుగో భక్తజన కోటి ఏ విధంగా ఆ స్వామిని దర్శిస్తూ సకలమైనటువంటి శుభాలు పొందగలిగేటటువంటి ఈ దేవదేవుణ్ణి మేము సందర్శనం చేసుకోగలుగుతున్నాము అని చెప్పి వారి యొక్క ఆనందాన్ని చూడండి. అంతర్యామి భవన్ దేవ సర్వకర్త త్వమేవ హి నిష్కృష్టం బ్రహ్మణో రూపం న జానాంతి సురాంతప ప్రసీద భగవన్ విష్ణో భూమిం స్థాపయ పూర్వవత్ సర్వప్రాణి నివాసార్థం అంతువన్ విబుధ ప్రజాః. అంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా ముక్తకంఠంతో స్తుతించారండి. స్వామిని సర్వోత్కృష్టునిగా సమస్త బ్రహ్మాండ భాండాల్ని ఆయనే సృష్టించి పోషించి లయం చేస్తున్నట్లుగా సమస్త ప్రాణుల అంతరంగాల్లో కూడా చైతన్యమూర్తిగా ప్రకాశించేటటువంటి సమస్త కళ్యాణ గుణనిధి అని చెప్పి ఆయన్ని అనుగ్రహించమని చెప్పి అందరూ ప్రార్థించారట. అదుగో వివిధ రకాలైనటువంటి శోభతో కూడా మంగాపురము ఏ విధంగా శోభిల్లుతూ ఉన్నదో చూడండి. ఆనాడు బ్రహ్మాది దేవతల కోరికతో కూడా ఆది వరాహావతారాన్ని ధరించాడట శ్రీమన్నారాయణుడు. వైకుంఠములో విహరించేటటువంటి క్రీడాద్రి అనేటువంటి పర్వతాన్ని గరుత్మంతుని చేత తెప్పించాడండి. ఇదిగో ఈ భూలోకంలో నెలకొల్పాడు. ఆ క్రీడాద్రి ఏది అంటే ఇదిగో ఈ పక్కనే మంగాపుర క్షేత్రానికి శ్రీవారి మెట్టు ద్వారా ఆ పైకి ఎక్కగలిగితే ఆ కనపడేటటువంటి ఈ వెంకటాచలమే. అందుకే బ్రహ్మాది దేవతల అభ్యర్థనతో భూవరాహమూర్తిగా కూడా పుష్కరిణీ తీరంలో స్వయంభూగా శ్రీవారు వెలశారు. అందుకే స్వామిని ఆ అనంతమైనటువంటి ఆ గొప్పతనాన్ని చూస్తూ ఉంటే ఇంత గొప్పదా ఆ దేవదేవుడు కోటి సూర్యకాంతులకు నిలయమై ఆకాశమే ఆవాసంగా కలిగినవాడా, అదుగో నిత్య నిర్మల జ్ఞానస్వరూపంగా ఆ భగవత్ శబ్దం అనేటువంటిది మనం వింటే చాలు గుణాలన్నీ కూడా పుష్కలంగా కలిగినవాడు కాబట్టి
ఉద్యద్భాను సహస్రభాస్వర పరం వ్యోమాస్పదం నిర్మల జ్ఞానానంద ఘన స్వరూపమమల జ్ఞానాదిభిషడ్గుణైః జుష్టం సూర్యజనాధిపం ధృతరథాంగాబ్జాదిభూషోజ్వలం శ్రీభూసేవ్యమనంతభోగి నిలయం శ్రీవాసుదేవం భజే. 6 గుణాలు సమగ్రంగా కలిగినవాడండి. ఎందుకంటే 6 గుణాలు ఏమేంటి అనంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితీరిణా. అంటే నిత్యసూరులైనటువంటి శేష గరుడాదుల చేత కూడా నిరంతరం స్వామి సేవింపబడుతూ ఉంటాడు. అమృత కలశాన్ని కూడా, ఆ అమృత కలశం ఎంత గొప్పది! మరి మోహిని అవతార రూపుడై భగవంతుడు అటు దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచిపెట్టే విషయములో దేవతల పక్షం వైపు వహించి ఆ దేవతలందరూ కూడా నిరంతరము మరి ఒక గొప్పదైనటువంటి ఎన్ని వికారాలు ఏర్పడినప్పటికీ కూడా ఎవరి మనస్సులు మరి ఆ వికారాన్ని అంటవో వాళ్ళనే ధీరునిగా కూడా చెప్తారు. ఆ ధీరులెవరు అని చెప్పి అంటే దేవతలే అన్నమాట. ఎందుకంటే అమృతత్వ సిద్ధి వరకు కూడా ఆ దేవతలు పోరాడారండి. రత్నైర్ మహాబ్ధేర్ తుతుషుర్న దేవాః నభేజిరే భీమ విషేణ భీతిం సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః. వికారసేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాః అని చెప్పి ధైర్యుల యొక్క లక్షణాన్ని చెప్పబడింది నీతిశాస్త్రములో. అంటే ఆ స్వామి దేవతలు ఎంత గొప్పవారు, ధైర్యవంతులు అని చెప్పి అంటే ఉత్తమ మధ్యమ అధమ శోభలతో గుణాలతో శోభిల్లేటటువంటి ఆ గుణాలతో కలిగి ఉన్నటువంటి ఉత్తములు అని చెప్పి అంటే దేవదేవులే అని చెప్పి చెప్తారు. ఆ ఉత్తమ కోవకు చెందినటువంటి ఆ దేవతా గణమంతా కూడా అమృత కలశాన్ని సంశోధిస్తూ ఉన్నారు. అంటే క్షీరసాగర మథనములో ఒక్కొక్క వస్తువు బయలుపడుతూ ఉన్నది. మరి ముందుగా హాలాహలం ఉద్భవించింది. మరి ఆ హాలాహలాన్ని ఏ విధంగా అయితే పరమేశ్వరుడు స్వీకరించాడో, ఆయన గరళకంఠుడయ్యాడో, మరి మోహిని అవతార రూపమైనటువంటి ఈ అమృత కలశం కూడా అమృతత్వ సిద్ధి అనేటువంటిది కూడా చివరిగా ఉద్భవించింది. ఆ అమృతత్వ సిద్ధి లోపలే చంద్రుని యొక్క ఉద్భవం కూడా కలిగిందండి. మహాలక్ష్మి యొక్క ఉద్భవం కూడా కలిగింది. చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఈడులేని కన్నులవే ఇన చంద్రులు, చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఈడులేని కన్నులవే ఇన చంద్రులు. కంటి కంటి వాడే వాడే ఘనమైన ముత్యాల కంఠమాలలవే పదకములు నవే, కంటి కంటి వాడే వాడే ఘనమైన ముత్యాల కంఠమాలలవే పదకములు నవే, మింటి పొడవైనట్టి మించు కిరీటమ్మదే, మింటి పొడవైనట్టి మించు కిరీటమ్మదే, జంటల వెలుగు శంఖ చక్రాలవే, చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఈడులేని కన్నులవే ఇన చంద్రులు.
కటారును అదే బంగారు నిగ్గులవన్నే పచ్చబట్టదే ఇంగిత మెరిగి వెంకటేశుడిదే కన్నులకు ఇంగిత మెరిగి వెంకటేశుడిదే కన్నులకు ముంగిటి నిధానమైన మూలభూతమదే చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు. ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్యులు వారు ఆలపించినటువంటి ఈ కీర్తనని ఇప్పుడే విన్నాం. చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలె ఉన్నవి ఈడులేని కన్నులవే ఇనచంద్రులు అని చెప్పి ఆ సకల సృష్టికి కూడా మూలమేది అంటే ఆకాశమండి. పంచభూతాలకు ఆకాశం మూలభూతం కాబట్టి ఆ మూలభూతమైనటువంటి శ్రీనివాసుణ్ణి అన్నమయ్య తన సంకీర్తనలో ప్రతిపాదించాడు. ఆ సంకీర్తనలో చివరి చరణంలో మనం చూస్తే ఇప్పుడే మనం విన్నాం, ముంగిటి నిధానమైనటువంటి మూలభూతమిదే అని. అంటే శ్రీనివాసుని పరవాసుదేవమూర్తిగా పేర్కొంటూ ఆ మూర్తి విశేషాలు ఆ శ్రీనివాసుని దివ్య మంగళమూర్తిలో అంతర్నిహితంగా ఎలా ఉన్నాయో వర్ణించాడు. శ్రీనివాసుని దివ్యమంగళమూర్తి ఆకాశం వంటిదైతే ఆ ఆకాశాన్ని చూస్తూ చూస్తూ ఆ స్వామి ధరించినటువంటి మాణిక్యాది ఆభరణాలే చుక్కలై సూర్యచంద్ర గోళాలై కన్నులై ఇలా క్రమక్రమంగా శంఖచక్రాలు కిరీటం మొదలైనవన్నీ కూడా ఆ శ్రీనివాస వాసుదేవమూర్తిలో అంతర్భాగాలుగా ఎలా శోభిస్తున్నాయో ఆలంకారికంగా అన్నమయ్య వర్ణించాడు అనంటే 32,000 సంకీర్తనలు స్వామివారి మీద కీర్తన చేశాడు అనంటే ఆ కీర్తనలో ఒక్కొక్క కీర్తనలో ఎంత ఆంతర్యం ఉందో చూడండి. అంటే మచ్చుకగా ఇప్పుడు మనం విన్నటువంటి ఆ చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలె ఉన్నవి అని చెప్పి కంటి గంటి వాడే ఘనమైన ముత్యాల కంఠమాలలవే పదకములునవే మింటి పొడవైనట్టి మించు కిరీటంబదే జంటల వెలుగు శంఖ చక్రాలవే. అదిగో ఆ బాలికలు చూడండి. అంటే గొప్పవైనటువంటి ఒక సంకీర్తనాచార్యులు అన్నమాచార్యులు ఏ విధంగా కీర్తన చేశాడో మరి నృత్తము అని చెప్పి సంస్కృతంలో భరతుడు నాట్యశాస్త్రములో రూపొందించాడు. అంటే నృత్యము అనేటువంటిది గీతాత్మకమైతే మరి లయాత్మకము వాద్యాత్మకమైనటువంటి ఆ నృత్య గీతాలతో కూడా ఆ కనువిందు చేసేటటువంటి స్వామి పురవీధుల్లో సంచరిస్తూ ఉంటే ఇక్కడ ఆ సేవాభాగ్యాన్ని పొందేటటువంటి ఆ భాగ్యాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. అంటే అన్నమాచార్యుడు వర్ణించినటువంటి శ్రీనివాస తత్వం ఎంత గొప్పది అనంటే ఆయన వైష్ణవ దీక్ష స్వీకారం చేసినటువంటి అన్నమయ్య విశిష్టాద్వైత సంప్రదాయానుసారంగా స్వామి యొక్క విరాన్మూర్తిని లీలా విభూతిని కూడా వర్ణించాడు. అంటే వైష్ణవ సంప్రదాయములో సకల జగన్నియామకమూర్తి అయినటువంటి విశేషాలను 5 విధాలుగా వర్ణించారండి. పరవాసుదేవమూర్తి అని, వ్యూహవాసుదేవమూర్తి అని, విభవమూర్తి అని, అంతర్యామి అని, అర్చామూర్తి అని చెప్పి స్వామిని స్తుతించటం అంటే ఎంత గొప్పదో. భగవంతుణ్ణి సకల సృష్టి పోషణాదుల్ని ఆమోదించి చరించేటటువంటి వాడండి. అందుకే ఆయన ఒక రూపం నుంచి మరి ఒక రూపానికి సంకర్షణ చెందగలిగినటువంటి శక్తియుక్తులు ఆయనకే ఉన్నాయి. అందుకే విశాల వృక్షంలాగా శాఖోపశాఖలుగా విస్తరిల్లుతూ ఉంటాడు. ఆయన ఏమంటారు అనంటే వ్యూహవాసుదేవమూర్తి అంటారు. ఆమోద భువనే ప్రమోదవుత సమ్మోదే చ సంకర్షణం ప్రద్యుమ్నంచ తథా నిరుద్ధమపి తాన్ సంహార సృష్టిస్థితి కుర్వాణాన్మతిముఖ్య షడ్గుణవరై యుక్తాం స్త్రియుగ్మాత్మకై వ్యూహాధిష్ఠిత వాసుదేవమపి తం క్షీరాబ్దినాథం భజే.
సంపూర్ణావతారునిగా కూడా దేవదేవుడు నిఖిల దేవతా రూపాలు తానేవని, మరి బ్రహ్మాండ భాండాల సృష్టికి వేదాది వాంగ్మయ వికాసాదులకు తానే కారకుడని, మరి వ్యూహవాసుదేవమూర్తి లక్షణత్వము అనేటువంటిది మరి అక్షరబద్ధంగా ఆవిష్కరించినటువంటి అన్నమయ్య తన సంకీర్తనలో స్వామిని విభవమూర్తిగా కూడా కీర్తించాడు. ఇవన్నీ ఎందుకు అనంటే, మనం దశావతారాల్లో మనం చూస్తాం. మత్స్యకూర్మో వరాహస్య నారసింహోథవామనః రామో రామస్య కృష్ణశ్చ కల్కీతి తే దశ అని చెప్పి ఆ దశావతారాల్లో మరి దుష్ట శిక్షణ శిష్టరక్షణకై ధర్మ సంస్థాపన కోసం అవతారాలు చెప్పినట్లుగా, అలాగే ఏకవింశతి అవతారాలు అనంత అవతారాలు మరి అలా ధరించి తన అనంత లీలా విభూతిని కూడా ప్రదర్శించాడు అనంటే, మరి అన్ని అవతారాల యొక్క వైశిష్ట్యము అనేటువంటిది శ్రీవారి అవతారం ఏది అనంటే అదుగో శ్రీనివాసుని యొక్క భగవద్ రామాదుల వారు సిద్ధీకరించినటువంటి అన్నమయ్య తన సంకీర్తనలో కూడా విశాలంగా వర్ణించాడు. ఆ స్వామి సంకీర్తనలో కూడా బ్రహ్మ కడిగిన పాదము అనేటువంటి సంకీర్తనలో మనం చూస్తే అద్భుతంగా మరి ఆ 3 అవతారాలను వర్ణించినటువంటి సందర్భాలు కూడా ఆ సంకీర్తనలో ఉన్నాయి. నృసింహావతారము, రామావతారము, ఇదిగో ఇప్పుడు ఆ బాలుడు చూడండి కృష్ణావతారము. ఆ కృష్ణావతారంపై అన్నమయ్య కూడా అనేక కీర్తనలు కూడా ఆలపించాడు. అంటే మనం చూస్తే ద్వాపరయుగంలో ఆ కృష్ణుని యొక్క వైభోగాన్ని, కృష్ణ తత్వాన్ని మనం కృష్ణ అంటే సర్వులకు ఆధారభూతుడు. రామ అనేటువంటి పదానికి శబ్దానికి రమ్మనేటువంటి ధాతువు ఉద్భవిస్తే ఆ రమ్మనే పదానికి ఏంటి అర్థము అంటే ఆనందము, అంటే సర్వులకు ఆనందాన్ని కలిగించేవాడు రాముడండి. మరి కృష్ణుడు అంటే ఏంటి అంటే కృష్ణ అంటే సంస్కృతంలో ఆ పదానికి ధాతువుకి అర్థం ఏంటి అంటే సర్వులకు ఆధారభూతుడు అని చెప్పి అర్థం. కృష్ణ కృష్ణ గోవింద గోకుల కృష్ణ గోవింద కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ కృష్ణ గోవింద పిలువరే 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 కృష్ణుని పేరుకొని ఇంతటాను పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను కొలసి ఆరగించే పొత్తాయే నిపుడు కొలసి ఆరగించే పొత్తాయే నిపుడు కొలసి ఆరగించే పొత్తాయే నిపుడు పిలువరే పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను
సింగారించుకు నీలో చెందినెమలి చుంగులా సింగారించుకు నీలో ఇందునే దేవరవలే ఇంటనున్నాడో చెందినెమలి చుంగులా సింగారించుకు నీలో ఇందునే దేవరవలే ఇంటనున్నాడో అందపు శ్రీ వెంకటేశుడాడి వచ్చెనిది వీడే అందపు శ్రీ వెంకటేశుడాడి వచ్చెనిది వీడే విందుల మా పొత్తుకురా వేళాయే నీపుడు విందుల మా పొత్తుకురా వేళాయే నీపుడు విందుల మా పొత్తుకురా వేళాయే నీపుడు పిలువరే కృష్ణుని పేరుకొని ఓం నమో వెంకటేశాయ. నిలువరే కృష్ణతత్వం అనేటువంటి ఆ సంకీర్తనను మనం వింటే ఎంత గొప్పగా ఆనందము రసానుభూతి కలిగిందో మనం ఒక్కసారిగా చూస్తూ ఉన్నాం. యస్య నామాన్యనంతాని పావనాని మనీషిణాం వర్ణతో నామ తస్యాపి కృష్ణం ప్రాహుస్తపస్వినః. శ్రీనివాస మంగాపుర క్షేత్రములో వీధులలో స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి భక్తజన కోటిని అందరినీ అనుగ్రహించటానికై అదుగో స్వామికి నీరాజన సమర్పణ అనేటువంటిది కూడా గావిస్తూ ఉన్నారు. వరాహ పురాణం ఏమని చెప్పింది అనంటే, ఎవని నామధేయాలు అనంతాలో సకల జీవుల్ని కూడా స్మరణ మాత్రం చేస్తా పావనం చేస్తాయో అటువంటి కృష్ణనామధేయుణ్ణి నేను అని చెప్పి ఇప్పుడే ఈ సంకీర్తనలో కూడా మనం విన్నాం. అంటే స్వామి చెప్పాడట, నా శరీర వర్ణనం చేత కూడా నాకు ఆ పేరు సార్థకమైంది తపస్సంపన్నులు అన్నట్లుగా అని చెప్పి చెప్తూ, మరి భవిష్యోత్తర పురాణంలో కూడా సింధుపుత్ర కులం ప్రాహు అస్మాకంతు పురావిదః జనకో వసుదేవస్తు దేవకీ జనకీ మమ. మహాలక్ష్మి యొక్క అమ్మవారు చూడండి, విద్యుత్ దీపాలంకరణతో ఆ కమలాలతో ధరింపబడినటువంటి ఆ దివ్య సుందర మూర్తిని సౌందర్య ఆకారాన్ని మనం సందర్శిస్తే, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఆ స్వామిని శోభించి ఆయన శ్రీనివాసస్వామి భవిష్యోత్తర పురాణంలో, మరి మాది యదువంశము, దేవకీ వసుదేవులు నా తల్లిదండ్రులు, బలరాముడు నా అన్న, సుభద్రాదేవి నా సోదరి, పాండవులే మా బంధువులు, నా పేరే కృష్ణుడు అన్నాడట. ఎందుకంటే ఒక భవిష్యోత్తర పురాణంలో ఇంకొక మాట కూడా చెప్పబడింది. శ్రీనివాసుడు పెళ్లి కుమారునిగా సమస్తాలంకార సంశోభితుడయ్యాడట. మరి పెళ్లికి తరలి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలతో కూడా ఇక్కడ మన వెంకటాచలం కూడా కోలాహలంగా ఉన్నదట. వివాహోచిత విధులన్నీ కూడా ఆనాడు వశిష్ఠ మహర్షి దగ్గరుండి జరిపిస్తూ ఉన్నాడట. మరి అప్పుడు పెళ్లి కుమారుడైనటువంటి శ్రీనివాసుడు కులదేవతను ఆరాధింపవలసి ఉంటే వశిష్ఠ మహర్షి అన్నాడట శ్రీనివాసుడిని చూసి, దేవా మీ కులదేవత ఎవరు అని చెప్పి అంటే స్వామివారు చెప్పిన మాట చూడండి. వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి సెమీ స్మృత మమాపి పాండవానాంచ నాత్రకార్య విచారణ. పాండవులకు మాకు సెమీ వృక్షమే కులదేవత అని చెప్పారట. అంటే ఆనాడు స్వామి యొక్క కళ్యాణము అనేటువంటిది జరుగుతూ ఉంటే ఆ పద్మావతి శ్రీనివాసుల యొక్క వివాహంలో కృష్ణావతార వైభవాన్ని కూడా గానం చేసినట్లుగా మరి భవిష్యోత్తర పురాణం పేర్కొందండి. గాయంచ శుభగానాని నిరాతంక కృతం తదా కృష్ణావతార విభవం గాయంచ శ్యామరాంగనా. అంత గొప్పగా కూడా ఆ స్వామి యొక్క ఆ వైభవాన్ని ఆ అనుగ్రహాన్ని కూడా పొందేటటువంటి ఆ భక్తజన కోటి తరించేటటువంటి ఆ విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు స్వామిని మనం ఈ చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ ఉంటే మరి కోటి సూర్య కాంతులు ఏవైతే ఉంటాయో అలాగే కోటి చంద్రమండల కాంతులతో కూడా ప్రకాశిస్తూ సుమేరు శిఖర క్షేత్రం ఉన్నదట.
వరాహ పురాణంలో ఈ చంద్ర ప్రసక్తి కూడా ఒక సన్నివేశమండి. శ్వేతం చంద్ర సహస్రాభం కర్ణికా కేశరోజ్వలం తస్య మధ్యే సమాసీనం పూర్ణచంద్రాయుత ప్రభం కైలాస పర్వతాకారం సుందరం పురుషాకృతిం చతుర్బాహుముదారాంగం వరాహవదనం శుభం శంఖచక్రాభయవరాన్ బిభ్రాణం పురుషోత్తమం. అంటే 1000 చంద్రమండల కాంతులతో కూడా ప్రకాశించేటటువంటి పీతాంబరధారి పద్మ విశాల నేత్రుడు పూర్ణచంద్ర బింబముఖుడై సుగంధభరితములైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడా నాడు వరాహస్వామి సుఖాసీనుడై ఉన్నట్లుగా వరాహపురాణం పేర్కొందండి. అంటే విశిష్టమైనటువంటి వివిధ అవతారాల్లో కూడా మరి పురాణాల్లో కూడా చంద్రుని యొక్క ప్రస్తావన వచ్చింది అనంటే మరి నాసిక శృక్కు వంటి ముఖంతో ఉన్నవాడై శ్రీవత్సవక్షుడై విజ్ఞోపవీతధారి అయి కౌస్తుభాలంకారుడై కేయూర కుండలాది సమస్తాలంకార భూషితుడై మరి ఆయన వెలుగొందేటటువంటి బ్రహ్మాది దేవతలు వశిష్ఠుడు అత్రి మార్కండేయుడు భృగు మొదలైనటువంటి మహర్షులంతా కూడా ఆ ప్రముఖులంతా కూడా కీర్తిస్తూ ఉంటే ఆ స్వామిని సేవిస్తూ ఉంటే మరి అంత గొప్పగా అందరూ స్వామిని స్తుతించారట. వివిధ రకాలైనటువంటి స్తోత్రాలతో కూడా ఆ స్వామిని స్తుతిస్తూ ఉంటే అంత గొప్పవాడైనటువంటి పీతాంబరధరం దేవం పుండరీకాయతే క్షణం పూర్ణేందు సౌమ్యవదనం వపాగంధిముఖాంబుజం సామధ్వనిం యజ్ఞమూర్తిం సుకృతం శృవనాసికం క్షీరసాగర సంకాశం కిరీటోజ్వలతాననం. క్షీరసాగరం నుండి సముద్భవించినటువంటి మరి ఆ చంద్రుని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ సముద్రం నుంచి ఉద్భవించినటువంటి పాల సముద్రం నుంచి ఉద్భవించినటువంటి వస్తువులను గైకొన్నారట. మరి చంద్రుని ఎవరు స్వీకరించారు అనంటే పరమేశ్వరుడు తన యొక్క నెత్తిన ధరించాడు శిరస్సున. అందుకే ఆయన్ని చంద్రశేఖరుడు అంటారు. అంటే చంద్రకాంత మణులు కూడా ఉన్నాయి, వెలుగును ప్రసాదిస్తూ ఆ చంద్రకాంతి మణులు కూడా ఆ మణుల యొక్క శోభ కూడా ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే అదిగో ఆ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉద్భవించారు క్షీరసాగరము నుంచే. అందుకే చంద్ర సహోదరి అంటారు మహాలక్ష్మి అమ్మవారిని. ఎందుకంటే చంద్రునితో పాటు మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించారు, చంద్రుడు ఉద్భవించారు, మరి గొప్ప గొప్పైనటువంటి రత్నాలు ఉద్భవించినాయి. మరి అలాగే కౌస్తుభమణి ఇలా ఆ సముద్రం నుంచి సాగరం నుంచి ఉద్భవించినటువంటి ఆ వస్తువులతో కూడా అలరారేటటువంటి ఆ చంద్ర సహోదరిగా కూడా అదుగో మహాలక్ష్మి అమ్మవారిని కీర్తిస్తారండి. అంటే వందే వందారు మందారమిందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం. కనకధారా స్తోత్రాన్ని కూడా చూస్తే శంకరాచార్యులు వారే మరి ఒక భిక్షుకురాలు ఇంట ఏ విధంగా అయితే ఆమలకాలతో కనక వర్షాన్ని కురిపించారో ఆ కనకధారా స్తోత్రం కూడా మనం ఇంట్లో పఠిస్తే ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆ అనంతమైనటువంటి ఆ ఫలం ఏదైతే ఉంటుందో, ఆ ధన సమృద్ధి ఏదైతే ఉంటుందో అదంతా కూడా కలుగుతుందట. అందుకే ప్రతిరోజు కూడా మనం కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే తప్పక ధన సమృద్ధి కలుగుతుంది అని చెప్పి పురాణాల్లో చెప్పబడింది. ఆ శంకరాచార్యులు వారే ఆ స్తోత్రం చేశారంటే ఒక పేదరాలు భిక్షురాలు ప్రతిరోజు కూడా నిత్యం యాచనకు వెళుతూ ఉన్నదట. ఆ యాచనకు వెళుతూ ఉంటే భవతి భిక్షాందేహి అని చెప్పి యాచించారట శంకరాచార్యులు వారు. యాచిస్తే ఆవిడ ఆ ఇంట్లో పూరి గుడిసెలో నివసిస్తూ తన నివాసంగా యోగ్యమైనటువంటి ఆ ఇంట్లో ఏమీ లేకపోవటం చూసి ఆవిడ బాధపడుతూ చివరికి వెతుకుతూ ఉంటే ఆవిడకు ఒక చిన్న ఆమలకం అంటే సంస్కృతంలో ఉసిరికాయ అన్నమాట. ఆ ఉసిరికాయ దొరికిందట. అది తీసుకొని వచ్చి బయట ఆ స్వామికి సమర్పిస్తే ఆవిడ యొక్క దారిద్ర్యాన్ని చూసినటువంటి ఆ స్వామి వెంటనే మహాలక్ష్మి అమ్మవారికి కనకధారా స్తోత్రాన్ని వందే వందారు మందారమిందిరానంద కందళం అని ఆ స్తోత్రంతో అమ్మవారిని స్తుతిస్తే ఆ అమ్మవారు కరుణించి ఆ భిక్షురాలి ఇంట ఆ సువర్ణ ఆమలకాల్ని కురిపించింది అన్నట్లుగా కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. అంటే
స్వామికి నిత్యానపాయనిగా ఉంటూ ఎప్పుడూ కూడా భక్తులు కోరేటటువంటి కోరికలన్నీ కూడా స్వామివారికి నివేదిస్తూ ఉంటుంది. అందుకే మనం తిరుసుకనూరు క్షేత్రములో వైభవంగా అమ్మవారికి కూడా ఎంత బ్రహ్మోత్సవాలు అనేటువంటివి కార్తీక మాసంలో నిర్వర్తించబడుతూ ఉంటాయో మనం చూస్తూ ఉంటాం. ఆ తిరుసుకనూరు క్షేత్రంలో వెలసి ఉన్నటువంటి ఆ పద్మావతి అమ్మవారు స్వామికి ప్రతిరోజు కూడా తిరుమలలో స్వామి ఆ తిరుసుకనూరు క్షేత్రము చేరి మరలా అర్ధరాత్రి వేళ మరలా వైకుంఠమైనటువంటి అదుగో మన తిరుమలకు చేరుకుంటాడు అని చెప్తారు. ఆ స్వామికి నిత్యానపాయనిగా ఉన్నటువంటి ఆ అమ్మను స్తుతిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. గొప్పదైనటువంటి ఆ కృష్ణతత్వము, రామతత్వము ఆ స్వామి దశావతార రూపుడిగా కూడా కొలిస్తే ఆ శ్రీనివాసుడు ఎవరయ్యా అంటే కృష్ణుడే కూడా చెప్తారు. ఒకుళామాలిక పరిచర్యలు చేస్తూ ఉంటే ఈ వెంకటాచలంపై వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాసుడు గుర్రంపై ఎక్కి వేటాడే మిషతో చాలా దూరం వెళ్ళాడట. మరి అక్కడ అనంతముగా వెళ్ళి ఆకాశరాజు గారి అంతఃపురోద్యానవనం చేరుకున్నాడు. ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతీదేవి చెలికత్తెలతో విహరిస్తూ ఉంది. శ్రీనివాసుని చూచినటువంటి పద్మావతి ఆయన వివరాలేంటో తెలుసుకోమంటే ఆ చెలికత్తెల్ని అడిగితే మరి తన వివరాల్ని ఆయనే చెప్పుకున్నట్లుగా కూడా మరి శాస్త్రాల్లో చెప్పారు. సింధుపుత్ర కులం ప్రాహు అస్మాకంతు పురావిదః పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ జలజాక్షి మోమునను చంద్రోదయమాయ నెలకొన్న నవ్వుల వెన్నెలగాసెను జలజాక్షి మోమునను చంద్రోదయమాయ నెలకొన్న నవ్వుల వెన్నెలగాసెను కలికి కన్నుల నల్ల కలువలు వికసించే అలరీకెతో జాజరాడుదువు రావయ్య కలికి కన్నుల నల్ల కలువలు వికసించే అలరీకెతో జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక రాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ మంగళ
మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం 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 లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల కృష్ణ కృష్ణ మంగళం మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద